నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ఇండియాలో ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ 2025 కి ముందు జరిగే మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. వేలానికి ఎంపికైన 574 మంది ఆటగాళ్లలో 13 ఏళ్ల ఓ క్రికెటర్ కూడా ఉన్నాడు. సాధారణంగా ఆ వయసులో అందరూ ఆడుతూ పాడుతూ ఉంటారు. కానీ ఈ క్రికెటర్ మాత్రం తన ఆటనే సర్వస్వంగా భావిస్తాడేమో. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 30 లక్షల బేస్ ప్రైజ్తో తన పేరుని నమోదు చేసుకున్నాడు. పెద్ద పెద్ద ఆటగాళ్లే తమని సెలెక్ట్ చేస్తారా లేక ఏమవుతుందో అనే భయంతో వెనకడుగు వేస్తుంటే తాను మాత్రం అప్పుడే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. అతడే వైభవ్. తాను ఏమాత్రం భయం లేకుండా తను పేరుని ఎంట్రీ చేసుకున్నాడు. ఇంతకుముందు క్రికెట్ని దాదాపు 35 సంవత్సరాలు పాలించిన సచిన్ కూడా 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ రంగంలోకి అరంగేట్రం చేశాడని విన్నాం. కానీ ఇప్పుడు ఈ వైభవ్ సెలెక్ట్ అయితే హిస్టరీ క్రియేట్ చేసినట్టే. కౌన్సిల్ విడుదల చేసిన వేలం జాబితాలో బీహార్లోని సమస్తీపూర్కు చెందిన వైభవ్ సూర్యవంశీ పేరు కూడా ఉంది. వైభవ్ సూర్యవంశీకి ఇంకా 13 ఏళ్లు మాత్రమే. అతి చిన్న వయసులో అతను రంజీ ట్రోఫీ, హేమంత్ ట్రోఫీ, కుచ్బెహార్ ట్రోఫీ మరియు విను మట్కా ట్రోఫీలను ఆడాడు. తాజాగా భారత అండర్-19 జట్టులోకి కూడా ఎంపికయ్యాడు. వైభవ్ సూర్యవంశీ వివిధ టోర్నమెంట్లలో కలిపి ఏడాదిలో మొత్తం 49 సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ఈయన పేరు బాగా వినిపిస్తుంది. వైభవ్ సూర్యవంశీ 5 సంవత్సరాల వయసులో క్రికెట్ నేర్చుకోవడం ప్రారంభించాడు. అతని తండ్రి సంజీవ్ 5 ఏళ్ల వయసు నుండి వైభవ్ను నెట్ ప్రాక్టీస్ చేయించాడు. దీనికోసం అతని తండ్రి ఇంట్లోనే నెట్ని అరేంజ్ చేశాడు. రంజీ ట్రోఫీ చివరి సీజన్లో వైభవ్కు బీహార్ తరపున ఆడే అవకాశం లభించింది. దీనితోనే వైభవ్ అరంగేట్రం చేశాడు. వైభవ్ తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ను కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయసులోనే ఆడాడు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన రణధీర్ వర్మ అండర్-19 ఓడీ పోటీలో వైభవ్ సూర్యవంశీ కూడా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అండర్-19 టోర్నీ చరిత్రలో ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ కావడం విశేషం. గత నెలలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అండర్-19 టెస్టులో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్మెన్గా కూడా నిలిచాడు వైభవ్ ఓపెనర్ ఫీల్డింగ్ సెటప్ను బట్టి 6లు 4లు కొడుతూ సెంచరీలు పూర్తి చేస్తూ ఉంటాడు.